హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు యుగా ఆల్ ఈజ్ వెల్. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే రెండు కాళ్ళు ముందుకు చాపి ఉంచి ముందు కుడి కాలును అయితే సీటు కింద భాగం వైపుకి అయితే లోపలికి మడవాలి. అదేవిధంగా నిదానంగా ఎడమ కాలుని కూడా అదేవిధంగా సీటు కింద భాగం వైపుకి అయితే లోపలికి మడవాలి. ఇక్కడ కొంచెం గమనించండి, మనము కూర్చునేటప్పుడు రెండు బొటన వేళ్ళు దగ్గర ఉండేటట్లు చూసుకోండి. అదేవిధంగా రెండు మడాల మధ్య గ్యాప్ ఈ విధంగా ఉండేటట్టు అయితే చూసుకొని తర్వాత మన సీటు భాగాన్ని ఈ విధంగా అయితే మనము కూర్చోవాలి. కొత్తగా వజ్రాసనం వేసేవాళ్ళు ఈ విధంగా కూర్చోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మనం ఈ విధంగా కూడా ఒక పలుచటి క్లాత్ని రెండు మడాల మధ్య పెట్టుకొని ఈ విధంగా అయినా మనము కూర్చోవచ్చు. తర్వాత కొద్ది రోజులు అలవాటు పడ్డాక తర్వాత ఈ క్లాత్ని రిమూవ్ చేసి మామూలుగా కూర్చోవచ్చు. ఈ విధంగా వజ్రాసనం వేయడం పూర్తయిన తర్వాత నెమ్మదిగా ఎడమ కాలుని ముందుకు చాపాలి. అదేవిధంగా కుడి కాలును కూడా ముందుకు చాపి ఈ విధంగా రిలాక్స్డ్గా రెండు చేతుల్ని వెనుక భాగం వైపుకైతే ఉంచి మెడ భాగాన్ని కూడా లైట్గా కొంచెం వెనక్కి ఉంచుతూ కళ్ళు మూసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలి. ఫ్రెండ్స్, వజ్రాసనము ప్రాణాయామం చేసే వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకు ప్రాణాయామం చేసే వాళ్ళకి వజ్రాసనం ఉపయోగపడుతుందనంటే, ఈ విధంగా మనం వజ్రాసనం వేసి ప్రాణాయామం చేస్తే వెన్నుపూస సహజంగా నిటారుగా ఉంటుందన్నమాట. దానివలన మనకి ఆక్సిజన్ ప్రాపర్గా లంగ్స్ చివరి భాగాల వరకు అంది మనము చేయవలసిన ప్రాణాయామం ఎంతో ప్రాపర్గా అయితే చేయగలుగుతాము. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ వజ్రాసనం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి రక్త ప్రసరణ ప్రాపర్గా ఉండదన్నమాట కాళ్ళ భాగంలో. ఈ వజ్రాసనం వేసి ఒక 10 నిమిషాలు విశ్రాంతి తీసుకున్నాం అనుకోండి, ప్రాపర్గా కాళ్ళ చివరి భాగాల వరకు కూడా రక్త ప్రసరణ అయితే చక్కగా అందుతుంది. భోజనం చేశాక ఒక 5 నుంచి 10 నిమిషాలు ఈ వజ్రాసనం వేసామనుకోండి, కాళ్ళు ముడుచుకొని కూర్చోవడం వలన కాళ్ళ భాగంలో రక్త ప్రసరణ తగ్గి పొట్ట భాగంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇలా అవడం వలన మనం తీసుకున్నటువంటి ఆహారము ఎంతో ప్రాపర్గా జీర్ణమవుతుంది. ఈ వజ్రాసనాన్ని మనం రెగ్యులర్గా కానీ చేసినట్లయితే మన తొడకండరాలు ఎంతో గట్టిగా స్ట్రాంగ్గా అయితే ఉంటాయి. అదేవిధంగా మన మోకాళ్ళ యొక్క ఫ్లెక్సిబిలిటీ ఎంతో చక్కగా అయితే ఉంటుందన్నమాట. ఏ విధంగా మనము చేయకూడదు అని అంటే, వజ్రాసనము గట్టిగా ఉండే నేల మీద నేరుగా మనం వజ్రాసనం అయితే చేయకూడదు. అలా చేయడం వలన మనము ఎక్కువసేపు వజ్రాసనంలో కూర్చొని ఉండలేము. ప్రాపర్గా ఏదన్నా మ్యాట్ వేసుకోవడం కానీ, ఏదన్నా ఒక పలుచటి క్లాత్ కింద నేలపై వేసి తరువాత వజ్రాసనం అయితే చేయాలి. వజ్రాసనం అనేది ముఖ్యంగా మోకాళ్ళకు సంబంధించి నొప్పులు ఎక్కువగా ఉన్నవారు చేయకూడదు. అదేవిధంగా మోకాళ్ళకు సంబంధించి ఏదైనా సర్జరీ జరిగి ఉన్నా కూడా మనము ఆ సమస్య తగ్గేంత వరకు వజ్రాసనం అనేది వేయకూడదు. మిగిలిన వారు ఎవరైనా కూడా వజ్రాసనం అనేది వేయవచ్చు. ఈ విధంగా వజ్రాసనాన్ని మన డే టు డే లైఫ్లో ప్రాపర్గా ఉపయోగించుకొని ఎంతో ఆరోగ్యంగా ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.